ఇదిగోండి పెసరట్టు ఉప్మా. ఇది సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. వీక్లీ ఒకసారి తినొచ్చు. మీరందరూ ఒక్కసారి చెయ్యండి. ఇది ఈ కాంబినేషన్లో తింటే అండి చాలా చాలా రుచిగా ఉంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో, చూసారా? ఇదిగో ఇలాగా ఈ కాంబినేషన్ చేసి మీరు చక్కగా తినండి. నేను గుర్తొస్తాను అప్పుడు. హలో అండి, నేను ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఉప్మా చేస్తున్నాను. దీనికోసం అని చెప్పి నేను పొట్టు పెసరపప్పు 1 గ్లాసు తీసుకున్నాను. 1 గ్లాసు పొట్టు పెసరపప్పుకి 1 స్పూను బియ్యం కూడా కలపాలండి. ఈ బియ్యం ఎందుకు కలుపుతున్నానంటే పెసరట్టు చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇవి 2 కలిపి కడిగేసండి బాగా 2 అవర్స్ నానబెడితే చాలు. ఇది పప్పు కనుక 2 అవర్స్ నానబెడితే సరిపోతుంది. అదే మనం పెసలతో చేసుకోవాలనుకోండి మినిమం 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత 1/2 స్పూను పసుపు వేయండి. ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే పసుపు అది కూడా మంచి కలర్గా పెసరట్టు చాలా బాగుంటుందండి. నేను వేసినప్పుడు మీరు చూస్తారు కదా. ఇదిగోండి మిక్సీ చేసి పెట్టాను పెసరపప్పు. సో ఇక్కడ నానబెట్టిన పెసరపప్పుని పెసలు కానీ పెసరపప్పు కానీ పసుపు అండ్ ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసి పిండి రెడీ చేసేసుకున్నాం కదా. సో పెసరట్టు వేసుకునే ముందు మనం చట్నీ అండ్ ఉప్మా కూడా చేసేసుకుందాం. ఇక్కడ మీకు రెసిపీస్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, కానీ వీటి డీటెయిల్ రెసిపీస్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ చూసేసండి. సో ఇవి 2 చూసేసాక పెసరట్టు ఎలా వేసుకోవాలో, కాంబినేషన్ ఎలా ఉంటుందో అవన్నీ మమ్మీ చెప్తారు. పెసరట్టు వేయడాకంటే దోశ పెనం పెట్టాను. దాని మీద 1 చుక్క ఆయిల్ పోసి ఈ టిష్యూతో ఇలాగా తుడిచేసినట్టు చేస్తే చుట్టూ చక్కగా వస్తుందండి దోశ. ఇలా ఉండాలి పిండి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలండి ఇవి, ఇది జీలకర్ర. ఇలా వేసుకున్న తర్వాత అండి ఆయిల్ వేద్దాం. పెసరట్టుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఏం పర్వాలేదు వేసుకోండి. రోజు తినేయం కదా పెసరట్టు ఉప్మా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీ కూడా. అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అండి ఈ పిండి రుబ్బేటప్పుడే మిరపకాయ అల్లం ముక్క వేసి రుబ్బేస్తే అండి వాళ్ళకి తెలియదు. ఇలా వేసి పెడితే వాళ్ళకి కారం అనిపించి తినరు ఎప్పుడు. అందుకని చెప్పి మీరు పిండిలో వేసి రుబ్బండి. ఇదిగండి ఇలా కాలిన తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవడమే. ఇంకొకసారి వెనక్కి తిప్పడం అది ఏం అక్కర్లేదు. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఒక్కసారి ఇటుపక్క అలాగే వేయండి. ఇప్పుడు తీసేసుకుందాం, బాగా కాలింది కదా. ఇదిగోండి పెసరట్టు ఉప్మా. ఇది సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. వీక్లీ ఒకసారి తినొచ్చు. మీరందరూ ఒక్కసారి చెయ్యండి. ఇది ఈ కాంబినేషన్లో తింటే అండి చాలా చాలా రుచిగా ఉంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో, చూసారా? ఇదిగో ఇలాగా ఈ కాంబినేషన్ చేసి మీరు చక్కగా తినండి. నేను గుర్తొస్తాను అప్పుడు. మీరు అందరూ ఒకసారి చేసి చూడండి, తినండి, నాకు కామెంట్స్ పెట్టండి. ఏది చేసినా ప్రేమతో చేయండి, ఇష్టంగా చేయండి.